హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్యవోల్. 7 శనివారాల వ్రతంలోని 6వ వారం పూజ విధానం అండి. మేము రీసెంట్గా బయటకు వెళ్ళాము. నాకు ప్లేస్ చేంజ్ అయితే చాలండి, గొంతుకు పట్టేస్తుంది. అందుకే వాయిస్ ఇలా ఉంది. కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియోని చూడండి. ఈ వీడియో కూడా చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుందండి. అయితే కొంచెం లేట్ అయ్యిందండి ఈ వీడియో పోస్ట్ చేయడము. అంటే 5వ వారం పూజ తర్వాత 6వ వారం పూజ పెట్టడం లేట్ అయ్యింది. ఎందుకంటే మా పాపకి కొంచెం హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. తర్వాత కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల వీడియో అయితే ఎడిట్ చేయడం అయితే అవ్వలేదండి. ఎప్పటికే కుదిరింది, ఇప్పుడు పెడుతున్నాము, ఏమనుకోవద్దు. చాలామంది అడుగుతున్నారండి, అక్క 6వ వారం పూజ కోసం వెయిటింగ్, వీడియో పెట్టండి అని చెప్పేసి. ఇప్పుడు కుదిరిందండి, ఏమనుకోవద్దు. అయితే ఈ వీడియోలో కూడా మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మీకు పూజ విధానం అయితే చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు వీడియో మొత్తం బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమో వెంకటేశాయ నమః అనే నామంతో మొదలు పెడదాము. అయితే మీ అందరికీ తెలిసిందనండి, మన ఛానల్లోని 7 శనివారాల వ్రతం గురించి ఒక 3 వీడియోలు అయితే పెట్టడం జరిగింది. చాలామంది వీడియోలు చూడకుండా కిందన కమెంట్ చేస్తున్నారండి. సేమ్ నేను అందులో ఏ ప్రశ్నలకైతే సమాధానాలు చెప్పానో సేమ్ అవే ప్రశ్నలండి మళ్ళీ కమెంట్ చేస్తున్నారు. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. అప్పుడు అవి కాకుండా మీకు కొత్తగా ఇంకేమైనా డౌట్స్ వస్తే అప్పుడు అడగండి. వీడియో చూడకుండా మాత్రం అస్సలు కమెంట్ చేయకండి. ఎందుకంటే స్పెషల్గా ఆ వీడియో చేసిందే మీకోసమండి, మీ అందరి కోసమండి. నేను చాలా వరకు అందరినీ తెలుసుకొని మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాల్ని ఆ వీడియోలో చేయడం జరిగింది. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. అప్పుడు అవి కాకుండా కొత్తగా ఇంకేవైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను కమెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తూనే ఉన్నానండి. అయినా సరే రిపీట్గా అడిగినవే అడుగుతున్నారు. వీడియో చూడకుండాను మీకోసం ఎంత కష్టపడి వీడియో చేశాం కదండి. వీడియో చూసాకే కమెంట్ చేయండి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. అయితే ఇంకా చాలామంది కొంచెం డిఫరెంట్గా అడిగిన ప్రశ్నలు ఏంటంటే, భర్త లేని వారు ఈ పూజ చేయొచ్చా అని అడుగుతున్నారండి. హ్యాపీగా చేసుకోవచ్చండి, ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇంకొక డౌట్ ఏంటంటే, నువ్వులుండలు తినొచ్చండి, మీరు తినకూడదని చెప్తున్నారు అంటున్నారు. అంటే నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందించానండి. మీ ఆచారం ప్రకారం మీరు ఏ పద్ధతిని ఫాలో అయితే అలా చేసుకోవచ్చు. అంటే నాకు తెలియక నేను కూడా మొదటి వారము నువ్వులుండల్ని తినేసామండి. తర్వాత నేను కనుక్కున్నాను. అప్పుడు ఏం చెప్పారంటే, నువ్వులు అనేది శనేశ్వరుడికి సంబంధించినవి కాబట్టి నైవేద్యంగా స్వీకరించకూడదు అని చెప్పారు. సో స్వీకరించకూడదంటే ఏం చేయాలి అంటే, ఆవులకి పెడతామండి. అది కూడా గర్భం లేని ఆవులకి పెట్టాలండి. అంటే చిన్న పెయ్యలు ఉంటాయి కదా, వాటికి పెట్టుకోవాలి. అదే అన్నిటికీ ఒకే ఆవు కాకుండా ఎక్కువ ఉంటే కొంచెము పెట్టాలండి. అవి పెద్దవైతే. లేదు మాకు ఇవన్నీ తెలియవు అనుకుంటే మాత్రము గంగలో అయినా సరే వేసేయచ్చండి. సో నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందచేశాను. మీకు మీ ఆచారం ప్రకారము లేదా మీ పెద్దవాళ్ళు, మీ పండితులు మీకు ఏ విధంగా చెప్పారో మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఇంకా నేను పూజా విధానంలో చేసిన ఏవైనా చిన్న మిస్టేక్స్ ఉంటే మీ అక్కలాగా, చెల్లిలాగా, మీ ఇంటి ఆడబిడ్డలాగా నాకు తెలియచేయండి. తప్పకుండా నేను ఫాలో అవుతానండి. అలాగే మీకు ఇంకే రకమైన డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం మీరు అడిగిన అన్నిటికీ నేను రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంతకు మించి ప్రశ్నలు వస్తాయని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 3 వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లోని 7 శనివారాల వ్రతం గురించి. ఆల్మోస్ట్ ఈ 3 వీడియోల్లో కూడా అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికేస్తాయి మీకు. ఇంకా మీరు ఈ పూజ చేయాలంటే ఈ 3 వీడియోలు మీకు సరిపోతాయి. సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రము మన ఛానల్లోని ఈ 3 వీడియోలు చూసుకొని ప్రారంభించినట్లయితే మీకు ఎలాంటి సందేహాలు కూడా ఉండవు. ఇంకొక వీడియో ఏంటంటే, చాలామంది అడిగారండి, అక్క అందరూ పూజ ఎలా చేయాలో చెప్తున్నారు కానీ పూజ చేసిన ఐటమ్స్ని ఎలా క్లీన్ చేయాలి లేదా వాటిని ఏం చేయాలి చెప్పట్లేదు, మాకు తెలియడం లేదు, కన్ఫ్యూజన్గా ఉంది, మా కోసం ఒక లాంగ్ వీడియో చేయండి అని అడిగారండి. మీ అందరి కోసం ఆ వీడియో కూడా చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయండి. ఒక్కొక్క ఐటెం ఏం చేయాలి, మనం తినొచ్చా తినకూడదా, ఎవరికి ఏమి ఇవ్వాలి అనేసి పూర్తిగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా చూసినట్లయితే మీకు పూజ అయిపోయిన తర్వాత కూడా వాటిని ఏం చేయాలనేది క్లియర్గా అర్థమవుతుందండి.
చాలామంది దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి, మాకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియదు, మీ వీడియో ద్వారా మేము తెలుసుకున్నాము అనేసి అంటున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతలాగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకొక డౌట్ ఏం అడుగుతున్నారంటే, అంటే ఈ ప్రశ్నలు కూడా అడుగుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఎవ్రీ వీక్ డోర్ మ్యాట్స్ వాష్ చేయాలా, బెడ్షీట్స్ వాష్ చేయాలా, అలాగే ఇంటిని నీట్గా ఉంచుకోవాలని అడుగుతున్నారండి. ఇది స్పెషల్గా మనం చేయనవసరం లేదండి. యాక్చువల్గా వ్రతం చేయకపోయినా సరే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటామని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చేయకపోయినట్లయితే ప్రతి వారము డోర్ మ్యాట్స్ అయితే వాష్ చేసుకోవాలండి. నాకైతే ఆ అలవాటు ఉంది. ఈ పూజ అంటే ఈ వ్రతం చేసినా చేయకపోయినా ఎవ్రీ వీక్ డోర్ మ్యాట్స్ అయితే వాష్ చేసుకుంటాను. అలాగే ఈ బెడ్షీట్స్ ఇంకా బ్లాంకెట్స్ ఇవి ఉంటాయి కదా, ఎలాగో మనం 15 డేస్కి ఆర్ 1 మంత్కి వాష్ చేసుకుంటాం కదా, స్పెషల్గా దీనికోసం ఏమీ వాష్ చేయని అవసరం లేదండి. ఇన్ కేస్ మీరు వాష్ చేసుకోకపోయే అలవాటు ఉంటే మాత్రము అంటే 2 వారాలకి లేదా 1 మంత్కి నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. డోర్ మ్యాట్స్ మాత్రం ఖచ్చితంగా మనము ముందు రోజు మాప్ పెడతాం కదా, అంటే ఫ్రైడే, అప్పుడే డోర్ మ్యాట్స్ని కూడా చేంజ్ చేసేసుకుంటే సరిపోతుందండి. వ్రతం చేస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఇంటిని నీట్గా ఉంచుకోవడానికే మ్యాక్సిమం ట్రై చేయండి. అంటే మనము బుధవారము ఆదివారము కొంచెం ఫ్రీగా ఉన్న టైంలోని కొంచెం చీపురుతో మనం కసవు ఊడ్చుకుంటాం కదండి, అదే టైంలోని ఎక్కడైనా బూజు ఉంటే దులిపేసామనుకోండి, స్పెషల్గా దానికోసం టైం కేటాయించి ఇంటిని క్లీన్ చేసినట్లు మనకు అనిపించదు. సో ఎక్కడైనా మీకు బూజులు పట్టులు ఉన్నట్లయితే మీరు నార్మల్గా రోజుకు మనం కసవు ఊడ్చుకుంటాం కదా, అలాంటి టైంలోని అలాగ పైన దులిపేసుకుంటే సరిపోతుందండి. మనం అలాగే శ్రావణ మాసంలో ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకుంటాం కదా, అంటే ఈ శ్రావణ మాసంలో స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. సో మీకు స్పెషల్గా క్లీన్ చేసే పని అయితే ఉండదండి. నార్మల్ డేస్లో స్టార్ట్ చేసినట్లయితే మాత్రము కొంచెం బూజులు దులుపుకొని డోర్ మ్యాట్స్ బెడ్షీట్స్ అలాగే ఇవన్నీ వాష్ చేసిన తర్వాత మీరు వ్రతాన్ని స్టార్ట్ చేయడము చాలా మంచిది. అలాగే ఎవ్రీ వీక్ ఇవన్నీ చేంజ్ చేసుకో అవసరం లేదండి. ముందుగా చెప్తున్నట్లు 2 వారాలకు ఒకసారి లేదా 3 వారాలకు ఒకసారి లేదా మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు 1 మంత్కి ఒకసారి వాష్ చేసుకుంటాం కదా, అలా చేసుకున్న సరిపోతుంది. మీకు ఎక్కువ మంది ఇంట్లోని పిల్లలు ఉన్నారు, అంతా గడిబిడిగా చేసేస్తారు, తొందరగా మాసిపోతున్నాయి అంటే మాత్రము 2 వీక్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. వ్రతం చేసినప్పుడు ఇంకొక డౌట్ అడిగారండి, వ్రతం చేసినప్పుడు కిందనే పడుకోవాలా, ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా అని అడుగుతున్నారండి. ఈ ప్రశ్నలకు కూడా ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో చెప్పానండి, అయినా సరే రిపీటెడ్గా దీనికే నాకు కమెంట్స్ వస్తూ ఉంటున్నాయి. మళ్ళీ చెప్తున్నానండి, మీకు మనం వ్రతం చేస్తున్నాము అంటే మాత్రము ఖచ్చితంగా నేల మీద పడుకోవడమే మంచిదండి. లేదు మాకు నడుము నొప్పి లేదా వేరే అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకుంటే మాత్రము దానికి నేను ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదండి. అంటే మీ దగ్గర ఉన్న పండితులను ఎవరినైనా అడిగేసి బెడ్ మీద నిద్రించవచ్చు అంటే పడుకోవచ్చండి. ఇంకో ఉపవాసం విషయానికి వస్తే మాత్రము ఉపవాసం అనేది మనం హెల్దీగా ఉన్నాము చేయగలము అంటే మాత్రము చేయండి. లేదు మాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రము మీరు ఉపవాస నియమం అయితే పాటించిన అవసరం లేదండి. కాకపోతే కడుపు నింపుగా ఎప్పటిలాగే కాకుండా కొంచెం గ్యాప్ ఉంచుకొని తింటే సరిపోతుంది. తర్వాత మీ మెడిసిన్ మీరు వేసుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఈ డౌట్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకొక డౌట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారండి, ఇది కూడాను ఇక్కడ అంటే మన ఇంట్లోని ఒక 2 వారాలు చేసుకొని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 1 వారం అక్కడుండి చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. నాకు తెలిసినంత వరకు మన ఇంట్లోని మనం వ్రతం చేసుకుంటేనే చాలా మంచిదండి. ఆ పూజ ఫలితం అనేది మనకి పూర్తిగా దక్కుతుంది. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ముఖ్యమైన పనుల మీద అయితే మాత్రం వెళ్ళండి. ఆ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి మీరు పూజని కంటిన్యూ చేసుకోవచ్చు. అంతేగాని మనం ఎక్కడికి వెళ్తే అక్కడ పూజను అయితే చేసుకోకూడదండి, మన ఇంట్లో మాత్రమే చేసుకోవాలి. ఇంకా కొంతమంది రిక్వెస్ట్ చేసిన కమెంట్ ఏంటంటే, మీరు చదువుతున్నారు కదండి బుక్, అది మాకు కొంచెం పేపర్స్ ఫోటో తీసి మాకు పెట్టండి, బుక్ లేని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, అలాగే పూజ విధానం కూడా మాకు అర్థమవుతుందని చెప్తున్నారండి. మీరే కాకుండా అంటే ఒకరిద్దరు కాకుండా చాలామంది కమెంట్స్ చేసినట్లయితే నేను తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తానండి. ఎందుకంటే ఒకరిద్దరి కోసం చేసేదానికన్నా ఒక 100 మందికి లేదా చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియో చేయడం నాకు మంచిదని అనిపిస్తుంది. సో మీకు కూడా నేను చదివిన బుక్, నేను చేసిన పూజా విధానం బుక్ మీకు కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. అలాగే ఇంకొక ప్రశ్న అండి,
నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చా, ఆవు నెయ్యి లేని వాళ్ళు అని అడుగుతున్నారండి. నాకు తెలిసినంత వరకు 7 శనివారాల వ్రతానికి నువ్వుల నూనె శ్రేష్టమండి. మనకి గానుగ పట్టించిన స్వచ్ఛమైన నువ్వుల నూనె ఉంటుంది కదండి, అది వాడితే ఇంకా మంచిది. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గానుగాడించిన నువ్వుల నూనె తెప్పించుకుంటున్నాను, అదే పూజకు వాడుతున్నానండి. పూర్తిగా ఆవు నెయ్యి లేకుండా నువ్వుల నూనెతోనైనా సరే దీపారాధన చేసుకోవచ్చు, అండ్ మంచిది కూడాను. ఎట్టి పరిస్థితుల్లోని మార్కెట్లో దొరుకుతాయి కదండి దీపం నూనె, అలాగే నువ్వుల నూనెలు, అవి మాత్రం యూజ్ చేయొద్దు. ఎందుకంటే చాలా వరకు కల్తీ అండి అవి. మనకు అవకాశం ఉంది అనుకుంటే మనకు న్యాచురల్వి ఇప్పటికీ అవైలబుల్గా దొరుకుతున్నాయండి, అంటే గానుగ పట్టించినవి. అవి మీరు విలేజ్ నుంచి తెప్పించుకుంటారో లేదంటే సిటీలోని మీకు అవైలబుల్గా ఉంటున్నాయో అనుకుంటే అవి కొనుక్కొని పూజకి యూజ్ చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం అండి. అవకాశం లేని వాళ్ళు ఎలాగో తప్పదు కదా, అవకాశం ఉన్నప్పుడైనా సరే మీరు న్యాచురల్ నువ్వుల నూనె పూజకి యూజ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నేను ఒక వీడియోలో నువ్వుల లడ్డూలు ప్రసాదంగా స్వీకరించకూడదని పెట్టానండి. దానికి చాలామంది ఏం చేస్తున్నారంటే, మాకు తెలియక ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ తినేసామండి, ఏమైపోతుందో అని భయపడిపోతున్నాము అంటున్నారు. అసలు ఏం అలా భయపడకండి, తెలియక చేసిన దానికి మనం ఏం చేయలేము. అయినా సరే ఏం కాదండి, అంత వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. మీకు తెలుసా, నాకు కూడా తెలియదండి. ఫస్ట్ వారం మేమందరం కూడా తినేసాము, నాకు 2వ వారం మేబీ తెలిసిందనుకుంటా. అప్పుడు మీ అందరికీ సమాచారాన్ని చేరవేయడం అనేది జరిగింది. కంగారు ఏమీ పడవద్దండి, ఏం కాదు. ఇక నుంచి మీరు తినకుండా ఉంటే సరిపోతుంది. లేదు మీకు ఇంకా డౌట్ ఉందనుకుంటే మీ ఇంటి దగ్గర పండితులను కానీ పెద్దవాళ్ళు కానీ అడిగి మీరు తెలుసుకొని ఆ పూజ అనేది చేసుకోవచ్చు. నేను చదివిన బుక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి, మీరు బుక్ ఎక్కడ తీసుకున్నారు, ఆన్లైనా ఆఫ్లైనా అనేసి. నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి, మార్కెట్లో పూజా స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. 7 శనివారాల వ్రత కథ బుక్ అని చెప్పేసి అక్కడ తీసుకున్నానండి. మీకు దగ్గరలో పూజా స్టోర్ ఉంటే వెళ్ళి అడగండి, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కానీ నేను తీసుకున్న ఈ బుక్ నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. చాలా ఈజీగా ఉంటుంది పూజ అనేది. అంటే మనకి ఈజీ అని చెప్పను కానీ 1 by 1 ఏం చేయాలి అనేది మనకి ఈ బుక్లోని క్లియర్గా ఉంటుందండి. అంటే గంధం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, పుష్పం సమర్పయామి, అంటే పంతుళ్ళు మనకి ఇంట్లో వ్రతం ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈస్గా ఈ బుక్లోని అలానే ఉంటుందండి. మనం అది చదువుకుంటూ సేమ్ పంతులు మనకి ఎలా పూజ చేస్తారో అలా మనం చేసేసుకోవచ్చు. అందుకే అంటున్నాను, మీకు ఎవరికైనా సరే నేను చదివిన బుక్, నేను ఫాలో అయిన బుక్ మీకు కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేను చేసిన అంటే వ్రతం బుక్, అంటే నేను ఎంతవరకు చేసుకుంటానో అన్ని పేజీలు మీకు నేను ఫొటోస్ తీసి మీకు వీడియో అయితే చేయడం జరుగుతుందండి. అంటే నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. గణపతి పూజ దగ్గర నుంచి పూజా సామాన్లు, మనకు కావలసిన పూజా సామాగ్రి దగ్గర నుంచి మొత్తం క్లియర్గా ఉంటుందండి ఈ బుక్లోని. మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇప్పుడు నేను చెప్తుంది బుక్ చదవగలము అన్న వాళ్ళకి మాత్రమేనండి, చదవలేము అన్న వాళ్ళకి కాదు. మనం చదువుకోవచ్చు, చదువుతాము అన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. 1 by 1 అన్నీ క్లియర్గా ఉంటాయి. మనం అన్నీ కూడా సిద్ధంగా ఉంచేసుకొని బుక్ పట్టుకొని కూర్చుంటే మాత్రం హ్యాపీగా పూజని ఎలాంటి డౌట్స్ లేకుండా చేసేసుకోవచ్చండి. అలాగే మన వీడియోస్ కూడా చాలా వరకు యూజ్ అవుతాయి. ఇంకా మీకు క్లియర్గా కావాలంటే మాత్రము ఈ బుక్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పట్లాగే ఈ వీడియో కూడా మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అలాగే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదేండి 7 శనివారాల వ్రతంలోని 6వ వారం పూజ విధానము. అలాగే వచ్చేది 7వ వారం కదండి, 7వ వారం పూజ కూడా చేసుకుంటాను. ఇది కొంచెం ప్రత్యేకమైనది, ఎందుకంటే 7వ వారం రోజు భోజనం పెట్టాలి లేదా తాంబూలం ఇవ్వాలన్నా సరే 7వ వారం రోజే చేస్తాం కాబట్టి మీకు ఆ వీడియో కూడా షూట్ చేసి క్లియర్గా వీడియోలని అన్నీ చూపించడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూడండి. ఎప్పట్లాగే ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్.